లైక్ మూవీ ఎలా ఉంది, లైక్ మూవీ ఎలా ఉంది, లైక్ మూవీ ఎలా ఉంది అని అడుగుతూనే ఉన్నారు మొన్న స్టోరీ పెట్టినప్పటి నుంచి. నేనేం మూవీ రివ్యూరా కాదు కదా. సరే, సో ఎలా ఉందంటే బయటపడ్డా భయ్య బతికి అస్సలు వర్కౌట్ అవ్వలేదు, కష్టమే. రాడెస్ట్ నాకైతే నచ్చింది. 3 months నుంచి పాటలు వింటున్నా, టీజర్ చూసి నమ్మకం రాలే నాకు. ఓకే, అసలు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లైక్ స్పై కిడ్స్ లెవెల్ ఆఫ్ గ్రాఫిక్స్. మళ్ళీ ఎందుకు వెళ్ళినారా అంటే ఒకలాంటి నోస్టాలజియా ఎలా చెప్పాలి, అనగనగా ఉదీరుడు, స్కై హై, ఓయ్, అంతే. అప్పట్లో కొన్ని మూవీస్ ఉంటాయి, అవి హిట్ మూవీస్ కాదు కానీ ఏదో ఏదో ఉంటది మూవీలో. మై ఫేవరెట్ థియేటర్ పోయినా ఎవ్వరు లేరు, అట్మోస్ సౌండ్ తమిళ్లో చూసినా అది ఫుల్ ఎక్స్పీరియన్స్, పాటలు, విజువల్స్, ఇంకేం కావాలరా. అంటే కావాలి, స్టోరీ కూడా కావాలనుకో, బట్ ఇట్ ఈస్ అ హైలీ రిలేటబుల్ మూవీ ఫర్ మీ. ఎందుకో తర్వాత లాంగ్ వీడియోలో చెప్తా గానీ సెకండ్ హాఫ్ క్రింజ్ ఉందా, ఎస్, బట్ ఇట్ డిడ్ మ్యాటర్. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఆ హీరోయిన్ ఇష్టం లేదు, అసలు ఏంట్రా అనుకుంటా, బట్ మూవీలో మాత్రం అది చెప్తే నాకు ఎవ్వరు కనిపించలేదు. హర్ బీయింగ్ దేర్ యాడెడ్ అ లాట్, అట్లీస్ట్ ఫర్ మీ. మూవీ అంతా ఇంకా ఎస్థెటిక్ దీంట్లోనే తీసుకెళ్తున్నా కాబట్టి నాకు అదే ఫుల్ నచ్చిందిరా. రేటింగ్ అడుగుతున్నారు, యూ కాంట్ మెజర్ అ మూవీ. వేరే వీడియోలో చెప్పినా కదా అంటే దట్ ఈస్ జస్ట్ టియర్లెస్. ఇప్పుడు నరుటో ఉంది, అందరికీ తెలుసు ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ అనిమే, బట్ ఒక్కసారి చూశాక నువ్వు ఎన్ని చిల్లర్ ఫిల్లర్ ఎపిసోడ్స్ అన్న చూపి నేను చూస్తా. సేమ్ ఇది కూడా ఆల్రెడీ నాకు పాటలు నచ్చినాయి, ఆ వరల్డ్ కూడా నచ్చేసింది. నువ్వు వాటికి విజువల్స్, గుడ్ వరల్డ్ బిల్డింగ్ తో ఒక డిఫరెంట్ ఫిల్మ్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే వెళ్ళి చూసేయండి భయ్య. ఒక డిఫరెంట్ వరల్డ్ అయితే క్రియేట్ చేశారు, అది మాత్రం గ్యారంటీ. అండ్ ఒక క్వాలిటీ ప్రోడక్ట్, ఇది టెక్నికలీ బ్రిలియంట్ ఉంది ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ అంతే. వాడు చెప్పింది కదా, సిమిలర్ థాట్స్. ఐ హావ్ నో రిగ్రెట్స్ వాచింగ్ దిస్ మూవీ క్రియేటెడ్ ఎ న్యూ మెమరీ ఫర్ మీ.